ఒకసారి దుర్వాస మహర్షి ఇంద్రునికి ఒక పూలమాలని స్నేహపూర్వకంగా ఇస్తాడు. సహజంగానే గర్వము అహంకారము ఉన్న ఇంద్రుడు ఆ మాలని వాహనమైన ఐరావతంకి వేస్తాడు. గజరాజు ఆ మాలని తన కాళ్ళ కింద వేసి తొక్కడంతో కోపోద్రేక్తుడైన మహర్షి దేవతల వద్దనున్న సిరి సంపదలు నశిస్తాయి అని శాపం ఇస్తాడు. దేవతలందరూ కలిసి విష్ణుదేవుని వద్ద మొరపెట్టుకోగా మహావిష్ణువు ఇలా సెలవిచ్చాడు: సముద్రమదనం చేస్తే వచ్చిన నిధితో దేవలోకానికి ఎటువంటి కొరత ఉండదు. పైగా సాగరమదనం ద్వారా వచ్చే అమృతంతో దేవతలు చిరంజీవులుగా శక్తివంతులుగా ఉంటారు. ఆ మదనానికి అసురుల సహాయం కోరండి అని దేవేంద్రునితో చెప్తాడు. అమృతాన్ని అసురులకు కూడా పంచుతాము అని అసురులకు చెప్పడం ద్వారా వారి సహాయంతో సాగర మదనానికి పూనుకున్నారు. మంద పర్వతాన్ని కవ్వంగా, వాసుకిని తాడుగా చేసుకుని వాసుకి తలవైపు సురులు, వెనుక వైపు అసురులు పట్టుకుని సాగర మదనం చేశారు. ఆ మహాపర్వతానికి ఆలంబనగా ఉండటానికి ఏదైనా తక్కువే. అంతటి భారాన్ని మోయడానికి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే కూర్మరూపం దాల్చి ఆలంబనగా నిలిచాడు. మదనంలో మొదటగా హాలాహలం, లక్ష్మీదేవి, కల్పవృక్షం, కామధేనువు, ఐరావతము, చివరకు అమృతము